మహా అవతార్ బాబాజీ ఇప్పుడు ఎక్కడ విన్నా, ఏ నోట విన్నా ఈ పేరు మారుమోగుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరికీ అంతగా తెలియని మహావతార్ బాబాజీ ఈ మధ్యకాలంలో అందరికీ అన్ని సందర్భాల్లోనూ ఎన్నో చర్చా వేదికల్లోనూ మరెంతోమంది వారి అనుభవాల ద్వారా పంచుకోవడం మనందరం నిత్యం గమనిస్తున్నాం. ప్రతిక్షణం సత్యదర్శనమే ధ్యేయంగా యావత్ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మానవాళికి అందించడానికి కంకణం కట్టుకున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈరోజు మనం మహా అవతార్ బాబాజీ జీవితం యొక్క రహస్యాలను, ఆ యొక్క హిమాలయ విజ్ఞానాన్ని సశాస్త్రీయంగా ఎటువంటి కల్పనలు, అభూత కల్పనలకు తోవలేకుండా, వాద వివాదాలకు మార్గంగా కాకుండా అసలు మహా అవతార్ బాబాజీ ఎవరు, ఎందుకు ప్రపంచం అంతా ఈరోజు మహా అవతార్ బాబాజీ గురించి అంతగా మాట్లాడుకుంటుంది, ఏం చేస్తున్నారు మహా అవతార్ బాబాజీ, ఏం సందేశం ఇస్తున్నారు మనకు, ఇది రహస్యమా, మరి అందరికీ తెలియవలసిందా, ఇందులో విజ్ఞానం ఉందా, వినోదం ఉందా, జీవితం ఉందా అన్న అనేక విషయాల పట్ల మనం ఈరోజు మరింత విపులంగా, మరింత విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక యోగి ఆత్మ కథ ద్వారా ఈ ప్రపంచానికి సుపరిచితులైన మహాయోగి యోగానంద పరమహంస ద్వారా ఒక యోగి ఆత్మకథ అన్న పుస్తకం ద్వారా మహా అవతార్ బాబాజీ అన్నటువంటి ఆ పదం, అన్నటువంటి ఆ యొక్క శకం అందరికీ కొంత పరిచయమైంది. మొదట్లో అది యోగదాస్ సత్సంగ్ సొసైటీ సభ్యులకు మాత్రమే పరిమితమై ఉంటూ నెమ్మదిగా ఈరోజు మహా అవతార్ బాబాజీ జీవితం అన్నది విశ్వవ్యాప్తమైంది. అందులో ఎన్నో చిలువలు వలవలు ఉన్నాయి, మరెన్నో అభూత కల్పనలు ఉన్నాయి. మరి వాస్తవానికి మహా అవతార్ బాబాజీ ఎవరు, ఏం చేస్తుంటారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్రపంచానికి నేడు రేపటి మానవ తరానికి ఏనాడో ఉన్న మహా అవతార్ బాబాజీకి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాల పట్ల మనం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ ఇప్పుడు మహా అవతార్ బాబాజీ గుహలకు వెళ్ళడం పరిపాటు అయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాణికేత్ సమీపంలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవపురి, ఆనాటి దేవపురి, ఈనాటి ద్వారహట్ సమీపంలో ఉన్నటువంటి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుకూచన పర్వత శ్రేణుల్లో గగాచన నదీ తీరాన ఉన్నటువంటి ఆ కేవ్స్కి అందరూ వెళ్ళడం, మహా అవతార్ బాబాజీ కేవ్స్గా వాటిని నామకరణం చేయడం అందరికీ తెలిసిందే. ఎంతోమంది నిత్యం వెళ్తున్నారు. ఒకప్పుడు ఏ నెలకో ఒకరో, ఇద్దరు, ముగ్గురు వెళ్ళేవారు, లేదా యోగదాస్ సొసైటీ సభ్యులు మాత్రమే కొంతమంది వెళ్ళేవారు. తర్వాత అనేక మాధ్యమాల ద్వారా అనేక మంది సెలబ్రిటీస్ వెళ్తున్నారన్నటువంటి ఆ యొక్క ప్రచారం ద్వారా కానివ్వండి, ఆధ్యాత్మికత పట్ల, హిమాలయ విజ్ఞానం పట్ల ఉన్న అవగాహన, ఆకర్షణ కానివ్వండి, ఈనాడు ఎంతోమందిని మహా అవతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళాలి అన్నది ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్తకు, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సాధకుడుకు చిరకాల స్వప్నం అవుతుంది. అది హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కినంత అదృష్టంగా, అద్భుతంగా ప్రతి సాధకుడు ఈనాడు భావిస్తున్నాడు మహా అవతార్ బాబాజీ గుహకు వెళ్ళడానికి.
మహోతర్ బాబాజీ గురించి మనం ఒక్కసారి తెలుసుకుంటే వారిపైన అనేక కథలు కథనాలు అనేక మాధ్యమాల ద్వారా వ్యాప్తిలోకి వస్తున్నాయి. నేను హిమాలయాలకు, ముఖ్యంగా మహోతర్ బాబాజీ గుహలకు 45 సార్లకు పైగా వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి సాధకులను, ఆ ప్రాంతవాసులను, యోగులను, మాస్టర్స్ను, హిమాలయ గురు పరంపరను ఎంతోమందిని కలుసుకున్నటువంటి సందర్భంలో వారి దగ్గర నుంచి సేకరించినటువంటి జ్ఞానం, సమాచారం వరకు మహోతర్ బాబాజీ ప్రయాణం సుమారు 10,000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ప్రారంభమైందన్నది ఇప్పటికి అందుతున్న సమాచారం. ఇప్పుడు మనం గగాచన, కుకూచన పర్వత శ్రేణుల్లో ఉండే ఆ గుహ, అక్కడున్న మహోతర్ బాబాజీ ప్రత్యక్షం కావడం లాహరి మహాశైల్ ద్వారా మనందరికీ ప్రకటితమైంది. అంతకంటే ముందు వారి ఆనవాళ్ళు హైడాకాన్ బాబాజీ ప్రాంతంలో ఉన్న మానసగంగా నదీ తీరంలో ఉన్న 9 కేవ్స్లో సుమారు 2,000 సంవత్సరాల పాటు వారు సాధన చేసినట్లు అనేక హిమాలయ విజ్ఞాన పరంపరలో మహేంద్ర యోగి లాంటి గొప్ప యోగ పుంగువులు, సోమవార్ బాబా లాంటి గొప్ప అగోచర యోగులు, మరి నాంతిన్ బాబా లాంటి పరమ యోగ నిపుణులు మనకు అందిస్తున్నటువంటి సమాచారం అక్కడక్కడ అందించబడుతుంది. దానికంటే ముందు వారు ప్రథమ కైలాసలో, హిమాలయ ప్రాంతంలోనే ఉన్న పంచ కైలాసుల్లో మొట్టమొదటైన ప్రథమ కైలాసలో కొన్ని రోజుల పాటు మహావతార్ బాబాజీ ఉన్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమవుతున్నాయి. హరిహర కిరాతకగిరి నాగాబాబా, హరదేవ్ మహాబాబా, ఓంకారానంద బాబా, నేపాలీ బాబా లాంటి మొదలగు హిమాలయ యోగి ఉద్దండవులు వారి అనుభవాన్ని మహావతార్ బాబాజీతో ఆనాటి నుంచి అనేక చోట్ల వారు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా హైడాకాన్ 1, హైడాకాన్ 2, మరి అలాగే సమస్త హిమాలయ పరంపరలోనే యోగి మహారాజుగా కీర్తించబడుతున్న నాంతిన్ బాబా వారు కూడా, యోగి రాజుగా కీర్తించబడుతున్న నీమ్ కలోరి బాబాజీ కూడా మరి వారి ప్రస్తావనాన్ని, వారు మహావతార్ బాబాజీతో వారికి ఉన్న అనుభవాలని కొన్ని చోట్ల ప్రత్యేకంగా వారు చెప్పడం జరిగింది. వారి జీవితాన్ని మనం, ఆ యొక్క మహా అవతార్ బాబాజీ ప్రయాణాన్ని మనం అవగాహన చేస్తున్నప్పుడు ఇక్కడ మన అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఆయనకు ఆ రూపానికి ఆ పేరుతో పెట్టి పిలిచినటువంటి మొట్టమొదటి యోగి లాహిరి మహాశైల్గా మనం అర్థం చేసుకోవచ్చు. వారు హిమాలయాల్లో తీవ్ర తపనతో తనకు తెలియని ఏదో మహావిజ్ఞానం హిమాలయాల్లో ఉంది అని ఎన్నో సంవత్సరాల పాటు శోధించి అనేక మంది యోగులను, హిమాలయ గురువులను కలిసిన ఆయనకు తృప్తి కాలేదు. ఇంకా ఏదో ఉంది. ఇంకొక మాట ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటే, లాహిరి మహాశైల్ లాంటి ఆ సాధకుడు పుట్టడమే కాశీ వారణాసిలో పుట్టాడు. అంటే ఎక్కడ పుడితే, ఎక్కడ చనిపోతే ముక్తి మోక్షం అని భావిస్తారో అక్కడే పుట్టాడు. కానీ ఆయనకు ఆ తపన తీరలేదు. ఇది కాదు, ఇంకా ఏదో ఉంది, ఏముందో తెలియదు, వెతుకులాట. ఎన్నోసార్లు ఎంతోమందిని కలిశాడు, ఎంతో శోధించాడు, మరెంతో చర్చించాడు, అయినా తృప్తి కాలేదు. యాగాలు, యజ్ఞాలు, పూజలు, వ్రతాలు ఒకటేమిటి, ఎన్నో ఉన్న అందరినీ కలిశాడు, కానీ అది పూర్తి తృప్తినివ్వలేదు. ఒక్కొక్కసారి తనకు తాను మరి అనుకున్నాడు, నా పిచ్చ,
ఇంకా ఏదో లేని దానికోసం ఉందని తిరుగుతున్నానా? నా ప్రయత్నం వృధాయేనా? కానీ ఎందుకు నాకు అనిపిస్తుంది అట్లా ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి అని? ఏముందని? అని వెతికి, వెతికి, వెతుకుతున్నప్పుడు ఆయన మానస సరోవరం నుంచి హిమాలయ శ్రేణులన్నీ అతి కష్టమైనటువంటి హిమశ్రేణుల్లోనూ కూడా నందాదేవి శ్రేణుల నుంచి, చెకోరి అడవుల నుంచి, అనేక నదీ ప్రాంతాలు, నైమిషారణ్యాలు, గంధమాగంధ పర్వత శ్రేణులు, ఒకటేమిటి యావత్ హిమాలయాల్ని శోధిస్తూ ఎంతోమందిని కలుసుకుంటూ, కానీ తన తపన తీరక చిట్టచివరి ప్రయత్నంగా కౌసాని తీరం ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క సిద్ధాశ్రమానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఈనాడు మనం పాండుగోలిగా చెప్పబడుతున్న పాండుగోలి ప్రాంతానికి వెళ్ళాడు. ఇక అక్కడి నుంచి ఇదే నా చివరి ప్రయత్నం, ఇక నేను వెతకలేను, వెతకడం అన్నది వృధా ఏమో అని భావించి ఆ కిందకు అలా పర్వత ప్రాంతాల నుంచి దిగి వస్తున్నప్పుడు, ఆ గగాచన నది వైపు తిరిగి కిందకు వచ్చేస్తున్నప్పుడు ఒకానొక కేవ్ దగ్గర ఒక వ్యక్తి, ఒక ఆజానబాహుడు తనను స్వయంగా పలకరించి, నా కోసమేనా వెతుకుతున్నావు అన్న ఒక్క మాట లాహిరి మహాశయులు వెతుకుతున్నావు అన్న ఒక్క పదానికి ఆకర్షితుడై ఆ యొక్క దివ్య తేజో రూపాన్ని చూసి, మహా అవతార్ నా కోసమే వచ్చారా బాబాజీ అని ఆయన మొట్టమొదటిసారిగా మహావతార్ బాబాజీకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ యొక్క రూపానికి ఆ యొక్క నామకరణం చేయడం జరిగింది. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్లు లాహిరి వారి ప్రస్థానం ముందే ఎంతోమంది హిమాలయ యోగులకు హైడాకాన్లో, ప్రథమ కైలాసలో వీరితో ఉన్న అనుభవాలు కోకొల్లలు. దానికంటే ముందు వారి ప్రస్తావనాన్ని మనం ఇంకా వెనక్కెళ్తే సిద్ధమండలానికి ప్రధాన కేంద్రంగా ఉన్న సిద్ధేశ్వరంలోను, తమిళనాడు అటవీ ప్రాంతాల్లోనూ, అంతకంటే ముందు శ్రీలంకలో కాత్రగాములోను వీరు ఉన్నట్లు అనేక చారిత్రక ఆధారాలు యోగుల సంభాషణల ద్వారా మరి ఇప్పుడిప్పుడే మనకు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని రోజులు కర్ణాటకలో కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఒక సాధకుడుగా, ఒక తపస్విగా, ఒక శోధకుడుగా ఉండి హిమాలయాలకు చేరుకొని అఖండమైన ధ్యాన సాధన తర్వాతను ఈ ప్రయత్నం అంతా సాగడానికి, ఆయన అనుకున్నది ఆయన సాధించడానికి వేల సంవత్సరాలు పట్టిందన్నది నిర్వదాంశం. ఒక సాధకుడు సాధనా సంపత్తితో ఎంత సాధించవచ్చో అంత సాధించినటువంటి మూల విరాట్ అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. కృపాచార్యుల వారు, అశ్వత్థామ, హనుమంతుడు, మార్కండేయ స్వామి, మరి మహావతార్ బాబాజీ వీళ్ళందరూ యుగయుగాలుగా ఈనాటికి సశరీరధారులై ఉండడం అన్నది సుస్పష్టం. వీరిని కలిసిన వారు ఉన్నారు, వీరిని చూసిన వారు ఉన్నారు, వీరితో అనుభవాలు పంచుకున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఈనాటికి హిమాలయాల్లో బట్కోటి బాబా లాంటి మహాత్ములు మహావతార్ ఆగమనాన్ని, మహావతార్ ఆలోచనల్ని, మహావతార్ సందేశాన్ని విస్తారంగా పంచుతూనే ఉన్నారు. వారి రాకను, వారి రాకకు గల ఆవశ్యకతాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఎవరైతే శరీరం కోసమో, మనసు కోసమో, శరీరానికి లోబడి మనసుకు లోబడి మహావతార్ బాబాజీ లాంటి, లేదు ఇటువంటి చిరంజీవులు లాంటి వారి
దర్శన భాగ్యం కోసం తాపత్రయం పడతారో అది దుర్లభం. ఇది హెచ్చరిక అనుకోవచ్చు, సూచన అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఎవరైతే శరీరం, మనసు, బుద్ధిని దాటి నేను ఆత్మవత్ అని జీవించడానికి కంకణబద్ధులై ఉంటారో వారికి తప్పక ఇటువంటి చిరంజీవుల అనుగ్రహ భాషణ, అవతార్ సందర్శన, వారి చేయూత, వారి ప్రమాణము ఖచ్చితంగా లభ్యమవుతుంది. అందులో ఎవరికీ సందేహమే లేదు. మహావతార్ అన్న పదమే ఆయన యొక్క మిషన్ని, విజన్ని తెలియచేస్తుంది. అవతార్ ఎవరైనా కావచ్చు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు ప్రయత్నం చేస్తే. ఆయన ప్రయత్నం మహా అవతార్. మహా అంటే అందరూ, అందరూ అవతారంలా జీవించాలి. అది బాబాజీ తాలూకు ప్రయత్నం. కేవలం శరీరము, మనసు, సమాజము, బుద్ధి, తెలివితేటలు ఈ ప్రయత్నంతోనే జీవిస్తే మహావతార్ అందజాలడు. మహావతార్ కోసం ప్రయత్నం కోరికలు తీర్చుకోవడానికో, లెక్కపెట్టి కోరికలు ఇవ్వడానికో. కోరిక అన్న పదం మహావతార్ పరిధిలోకి రానిది. ఎక్కడైతే చిత్తవృత్తి నిర్విష్య మనహ జరుగుతుందో అక్కడ క్రియాయోగం జరుగుతుంది. ఎక్కడైతే చిత్తం ఉంటుందో, చేతులు, మనసు, ఇంద్రియాలు పనిచేస్తాయో అది కర్మయోగం అవుతుంది. కర్మయోగానికి మహావతార్ బాబాజీకి ఏ సంబంధము లేదు. ఉన్నదంతా క్రియాయోగం. నీ శ్వాసక్రియతో నువ్వు నిత్యము అనుసంధానమై ఉండడమే క్రియాయోగంలో ఉన్నటువంటి పరమ అర్థం. నేటికి మహావతార్ బాబాజీ లాహిర్ మహశైలు వారికి ఇచ్చిన క్రియాయోగ దీక్ష తర్వాత వేలాది మంది, వందలాది క్రియలను ఇవాళ ప్రపంచానికి అందిస్తున్నటువంటిది మన అందరం తెలుసుకుంటున్నాం. మంచిదే. కర్మయోగం కాకుండా చూసుకోవాలి. మనసుకు లోబడి, శరీరానికి లోబడి, బుద్ధికి లోబడి చేస్తే అది కర్మయోగం అయిపోతుంది. శరీరాతీత, మనసాతీత, బుద్ధి అతీత ఆత్మతో అనుసంధానమై ఏదైనా ఒక క్రియ మనం చేస్తే అది కర్మ చేసినా అది క్రియాయోగం మారుతుంది. అటువంటి వారికి, అటువంటి తపన ఉన్నవారికి ఖచ్చితంగా మహావతార్ బాబాజీ నేటికి భౌతికంగా దర్శనమివ్వగలరు. ఆ విజ్ఞానం ఆయన సొంతం. స్థూల, సూక్ష్మ, కాంతి, మహాకారణ లోకాలలో భౌతిక శరీరంతో, కాంతి శరీరంతో విహరించగలిసినటువంటి విజ్ఞానం వారి సొంతం. ఎవరైనా ఆ యొక్క ప్రయత్నానికి అందుకోకపోతే అది వారి లోపం కాదు, అది మన లోపం. సాధకుడు కేవలం ప్రార్థన కోసము, కోరికలు తీర్చుకోవడం కోసము, సిద్ధుల కోసము ఎవరైనా ప్రయత్నం చేస్తే వారికి మహావతార్ బాబాజీ అందడుగాక అందడు. మహావతార్ బాబాజీ కాదు, ఏ చిరంజీవి తత్వాన్ని సాధించిన వారు అందరూ వాళ్ళు అందుకు లేరు. ఒకప్పుడు ఏ నూటికో కోటికో ఒక్కరుండేవారేమో, కానీ మహావతార్ బాబాజీ వారి స్ఫూర్తితో మరెంతో మంది చిరంజీవుల స్ఫూర్తితో, ప్రేరణతో ఈనాడు ఎంతోమంది ఆ యొక్క స్థితికి అందుకోవడం అన్నది మనందరం చూస్తున్నాం. వారి జీవితాలను మనం అధ్యయనం చేయాలి, వారి అనుభవాలను మనం అనుసంధానం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ యొక్క తపన పట్ల, ఆ యొక్క సత్యం పట్ల దృఢ సంకల్పంతో మరి మనం ఆ ప్రయత్నం చేస్తే ధ్యానం ద్వారా, చిత్తవృత్తి నిరోధం ద్వారా ఆ యొక్క అఖౌల మూల విరాట్ని మనము సందర్శించవచ్చు.